హాయ్ అండి, మీలో ఎంతమంది బొంబాయి చట్నీ చేసుకుంటారు పూరీలోకి? నేనైతే ఇదిగో ఉల్లిపాయ, ఆలు, టమాటా, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఓకేనండి. ఇవన్నీ కట్ చేసుకుని మీకు బొంబాయి చట్నీ చేసుకుంటాను చెప్తాను. నేను కూడా పూరీలోకి బొంబాయి చట్నీ అంటే ఇష్టం. చోలే మసాలా అంటే ఎప్పుడో కానీ చేయనండి నేను. ఇదిగోండి అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇందులోకి తాలింపు గింజలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు గిన్నె వెలిగించుకుంటున్నా. గిన్నె వేడెక్కిందండి, నూనె వేసుకుంటున్నా. నూనె వేడెక్కిందండి, తాలింపు గింజలన్నీ వేస్తున్నా. తాలింపు గింజలు వేగేటప్పుడు అల్లం వేసేసుకోవాలండి. నేను అల్లం వేసేసుకుంటున్నాను. అందరూ బొంబాయి చట్నీ చేస్తారు, కాకపోతే నేను ఇడ్లీలో కూడా బొంబాయి చట్నీ చేస్తా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తా, ఆలు టమాటా వేయను. తాలింపులు వేగిపోయినాయి, ఉల్లిపాయలు వేసేస్తున్నా. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగేటప్పుడే పసుపు వేసేసుకుంటాను. దాంట్లో ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి, అందుకని. ఉల్లిపాయలు వేసేసుకుని ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా వేగుతాయి, అప్పుడు వాటర్ పోసుకోవచ్చు. శనగపిండి కూడా తీసి పెట్టుకున్నా. నేను 3 స్పూన్లు తీసుకున్నాను. మేము శనగపిండి వాటర్ కలిపి పోయాలి. ఆలు, ఉల్లిపాయలు వేగినాయి కదా, కొంచెం ఆలు వేస్తున్నాం. ఆలు వాటర్లో ఉడుకుతుంది కాబట్టి నూనెలో ఎక్కువ వేగక్కర్లేదు. శనగపిండి వాటర్ వేసి కలిపి పెట్టుకుంటా. ఆ వాటర్ మరిగే లోపల ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా కలిపి పెట్టుకోవాలండి. వాటర్ మరిగాక అప్పుడు వేయాలి. ఇంకా మరగలేదు, స్టార్ట్ అవ్వలేదు బాయిల్ అవ్వడం. అదిగోండి, అలా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతే మొత్తం అన్నీ ఉడికిపోతాయి. అందులో కలుపుకుంటూ మనం వాటర్లో కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండి వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాను. కలిపేటప్పుడు కూడా దీన్ని వేయాలి. ఇట్లా ఇందులో వేసేయాలి. వేస్తా, కొంచెం ఆలు ఉడకాలనుకుంటా. ఇదిగోండి, ఇలా ఉండలు లేకుండా వేయాలి. కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. చూడండి అప్పుడు ఎలా చిక్కబడిపోయిందో. ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా దగ్గరికి వస్తుంది. వేడి వేడి బొంబాయి చట్నీ రెడీ. ఓకే, నా రెసిపీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. దీంట్లోకి పూరీ కూడా, బొంబాయి చట్నీలోకి పూరీ కూడా చేస్తున్నానండి అని చెప్పాను కదా, చూడండి. చూడండి పూరీ ఎలా పొంగిందో. ఇలా పొంగిన పూరీ తింటే ఉంటుంది ఆ రుచి. ఒకటి వేడి వేడి బొంబాయి చట్నీ పూరీ మీకోసమే ఫ్రెండ్స్. బాయ్.